దేవుని వాక్యంలో నుండి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మహోన్నతమైన నీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో నాయన నీ సన్నిధిలో గడపడానికి ఎంతో ఆశతో వచ్చిన మమ్మల్ని అందరినీ చూస్తున్నావు ప్రభా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడో, నీ వాగ్దానముల ద్వారా నీవే మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. నీవే మా అందరితో మాట్లాడుమని, మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకున్న వాగ్దానము ఒక రకంగా చెప్పాలంటే మనకు ఆశ్చర్యాన్ని కలిగించే వాగ్దానము, ఆనందాన్ని ఇచ్చే వాగ్దానము. దేవుని ప్రజల జీవితంలో దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తారో దాన్ని గూర్చి ఆయన ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము. ఇంకొకసారి చదువుకుందామండి. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ కొన్ని సంఘటనలు, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే రాబో కాలంలో అంటే రానున్న దినాల్లో దేవుడు చేయబోయే కార్యాలు ఎలా ఉండబోతున్నాయంటే, మొదటిది కోయువారు దున్నువారి వెంటనే అవుతారు. చూడండి, ముందు పొలం దున్నుతాము, దున్నిన తర్వాత విత్తనాలు వేస్తాము. ఆ తర్వాత విత్తనాలు పెరిగి చిన్న మొక్కలు లేకపోతే వాటికి ఫలాలు వచ్చిన తర్వాత అప్పుడు కోసేవారు వస్తారు. కానీ ఇక్కడ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే దున్ను వారి వెంట కోయువారు వస్తారు. అంటే అర్థం ఏంటంటే, దున్ని ఇంకా పొలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడే కోత కూడా వచ్చేస్తుంది. ఆ కోత నుండి ఫలాలు కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత వెంటనే కోసేవారు కూడా బయలుదేరి వస్తారు. రెండవదిగా మనం ఆలోచిస్తే, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. విత్తనాలు చల్లిన వెంటనే ఆ విత్తనాలు నేలలో భూమిలో నాటిన తర్వాత కొన్ని రోజుల వరకు మనకు అసలు విత్తనాలు భూమిలో ఉన్నాయా లేదా అని డౌట్ వస్తుంది. మనందరికీ తెలుసు కదా. పొలంలో కూడా విత్తనాలు వేసిన తర్వాత ఆ చిన్న చిన్న మొక్కలు బయటకు రావడానికి కొంచెం టైం పడుతుందా, దాని జర్మినేషన్ పీరియడ్ అంటారు, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. కానీ విత్తనము భూమిలో పడి అది మొలక రావడానికి కొంత సమయం తీసుకుంటుంది, ఆ సీడ్ జర్మినేట్ అవ్వడానికి. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష చెట్లు వచ్చేయడం, ఆ చెట్లకు కాయలు వచ్చేయడం, మళ్ళీ ఆ కాయలు కోసి వాటిని మళ్ళీ గానుగలో వేసి లేకపోతే ఆ ద్రాక్ష పండ్లన్నీ తొక్కడానికి ఇట్స్ అ ప్రాసెస్. అంటే అది సమయం తీసుకుంటుంది, శ్రమతో కూడుకున్నది. వాతావరణ పరిస్థితులను బట్టి చూడండి, కొన్నిసార్లు అకాల వర్షాలు పడడం ద్వారా పంటలు నష్టమైపోతూ ఉంటాయి. రైతులు చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. వారు అనుకున్నట్లుగా దిగుబడి రాదు, వారు అనుకున్నట్లుగా కాయలు సరిగ్గా రావు. అప్పుడే చిన్న చిన్న కాయలు రాగానే ఏదో గాలి రావడం, తుఫాన్ రావడం, ఆ పంటంతా నష్టమైపోవడం, ఇటువంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం. వార్తల్లో రైతన్నలు చాలా డిసప్పాయింట్ అయిపోయారని ఇవన్నీ. మరి ఇక్కడ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. ఆ తర్వాత మూడవది, కొండల నుండి పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును. ద్రాక్షారసం స్రవించడం అంటే అది ఏమైనా ఈజీయా? అదైనా స్విచ్ చేస్తే వస్తుందండి ద్రాక్షారసం? ద్రాక్షారసం రావాలంటే ముందు ద్రాక్ష గింజలు నేలలో పడాలి. ఆ తర్వాత ద్రాక్ష వైన్ రావాలంటే ఆ చెట్టు అనేది మొలవాలి. ఆ తర్వాత మేము కూడా ద్రాక్ష తోటలకు వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఒక ద్రాక్ష తోటలున్న ప్రదేశానికి వెళ్ళాం. అక్కడ ద్రాక్ష తీగలన్నీ చక్కగా ఒక మనీ ప్లాంట్ ఎలా అయితే ఒక తీగలాగా అల్లుకొని ఉంటుందో, ఆ ద్రాక్ష చెట్లు కూడా అలా చక్కగా అల్లుకొని వాటిని ఒక క్రీపర్స్ లాగా పైనంతా వాటికి ఒక పందిరి వేశారు. ఆ పందిరి మీద అవి చక్కగా పాకి వాటి నుంచి ద్రాక్ష గెలలు అలా కిందకి పడతా ఉన్నాయన్నమాట. చూడ్డానికి చాలా అద్భుతంగా అనిపించింది.
అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, కొండల నుండి ద్రాక్ష రసము స్రవిస్తుంది, మధురమైన ద్రాక్ష రసం స్రవిస్తుందంటే అది అంత ఈజీ కాదు. బట్ ఈ మాటల వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి అంటే, బహుశా మన జీవితంలో కొన్ని సంవత్సరాల నుండి మన జీవిత స్థితిగతులలో, పరిస్థితుల్లో మార్పుల కొరకు మనం ఎదురు చూస్తూ ఉండుంటాం. ఆధ్యాత్మికంగా నేను మారాలి, ఐ హ్యావ్ టు బికమ్ అ న్యూ పర్సన్, క్రీస్తులో ఒక నూతన వ్యక్తిగా నేను మారాలి, నా కుటుంబం మారాలి, మా ఆర్థిక పరిస్థితులు మారాలి, ఒక ఉద్యోగం రావాలి, మా ఇంట్లో వివాహం కాని బిడ్డలు ఉన్నారు, వారికి వివాహాలు జరగాలి, ఇంకా ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడు 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 ఎప్పుడని ఎదురుచూపే అయిపోయింది జీవితంలో. కళ్ళు కాయలు కాసేసాయి. కొన్నిసార్లు చాలా నిరాశ అనిపిస్తుంది. కొన్నిసార్లు అసలు ఇంకేమన్నా మార్పు జరుగుతుందా, లేక పరిస్థితులన్నీ ఇలాగే స్తబ్దుగా ఉండిపోతాయా అని, ఫ్రీజ్ అయిపోయినట్లు ఉండిపోతాయా అనిపిస్తుంది అని బహుశా మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, రాబో కాలంలో ఒక సమయం వస్తుంది, ఆ టైం విల్ కమ్ ఇన్ ద కమింగ్ డేస్, మీ జీవితంలో నేను చేయబోయే మేలులను యాక్సిలరేట్ చేస్తానని. హల్లెలూయా. యాక్సిలరేషన్ అంటే తెలుసు కదండి, ఒక హైవే మీద మనకి ఎక్కువ ట్రాఫిక్ కనబడట్లేదు అనుకోండి, రోడ్ అంతా చాలా క్లియర్గా ఉంది, కారులో కూర్చోగానే వెంటనే యాక్సిలరేటర్ తొక్కగానే కారు ఏమైపోద్ది, స్పీడ్గా వెళ్ళిపోద్ది అనమాట. అంటే కొన్నిసార్లు హెవీ ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ మన వెహికల్ కదులుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కొన్నిసార్లు 15 మినిట్స్ పట్టేస్తుంది. ఒక్కోసారి మన మీటింగ్స్ జరిగినప్పుడు, మన క్రూసైడ్స్ జరిగినప్పుడు కొన్నిసార్లు మెసేజ్ అయిపోయిన తర్వాత దైవజనులు కారు ఎక్కేసిన తర్వాత మాకు ఆ స్టేజ్ దగ్గర నుంచి గ్రౌండ్ దాటడానికి ఒక్కొక్కసారి 15-20 నిమిషాలు పట్టేసేది. ఎందుకంటే కారు ముందుకు వెళ్ళనిచ్చేవారు కాదు. ఓకే, దైవజనుల్ని కలవాలి, ప్రేయర్ చేయించుకోవాలి, లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వాలని, అలా ఎలా అంటే ఇంచ్ బై ఇంచ్ కారు కదులుతూ ఉండేది. కొన్నిసార్లు జీవితంలో ఎలా ఉంటాయంటే పరిస్థితులు ముందుకు వెళ్ళవు. ఎంత మనం వెళ్ళాలని ప్రయత్నం చేసినా ఏదో ఫోర్స్ మనల్ని వెనక్కి లాగుతున్నట్లు, ఏంటి ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం ఏమైపోతుంది, దేవుని సన్నిధిలో ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు, ఆ వాగ్దానాలన్నీ వ్యర్థమైపోయాయా, వాగ్దాన ఫలం చూడలేకపోతున్నాను, ప్రార్థన ఫలము చూడలేకపోతున్నాను. దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, మా బంధువులు ప్రార్థన చేస్తున్నారు, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, స్నేహితులు ప్రార్థన చేస్తున్నారు, సంఘ విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు, సెల్ గ్రూప్లో ప్రార్థన చేస్తున్నాం, కానీ ఇంకా ఏమీ జరగడం లేదని బహుశా నీ జీవితంలో ఒక రకంగా ఫ్రీజ్ అయిపోయినట్లుగా ఉన్న పరిస్థితులను దేవుడు ఒక్కసారిగా ఆశీర్వాదాలను రిలీజ్ చేయడం మొదలు పెడితే అవన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయంటే, స్విచ్ చేసిన దానికంటే ఇంకా త్వరగా, కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. దేవుని సమయంలో ఇన్ హిస్ టైమ్ హీ విల్ యాక్సిలరేట్ ఆల్ థింగ్స్. ఒకవేళ ఆ వాగ్దానం మీకు కావాలంటే విశ్వాసంతో ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. నేనైతే నమ్ముతున్నాను, దేవుని సమయము రాబోతుంది. గాడ్స్ టైమ్ ఇస్ నియర్. ఇంతకాలం నుండి నువ్వు నమ్మకంగా దేవుని సేవిస్తూ, వెంబడిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటూ, యథార్థంగా భక్తిగా నువ్వు ఆయన కొరకు చేసిన ప్రార్థనలు, నీకు ఆయన పట్ల ఉన్న భక్తి విశ్వాసం వ్యర్థంగా పోవటం లేదు. ఒక సమయం రాబోతుంది, రాబోవు కాలంలో, రాబోవు దినాలలో మన ప్రార్థనలన్నిటికీ మనం జవాబు చూడబోతున్నాం. హల్లెలూయా. వీఆర్ గోయింగ్ టు సీ ద ఫ్రూట్, వీఆర్ గోయింగ్ టు సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ ప్రేయర్స్. ఈ వచనాన్ని నేను చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మొర్దెకై అనే ఒక వ్యక్తి జీవితాన్ని జ్ఞాపకం చేశారు. చూడండి, ఎస్తేరు గ్రంథంలో మనం గమనించినట్లయితే, ఎస్తేరు గడిచిన వారం ఈ వీక్లో వెన్స్డే ఎస్తేరు జీవితాన్ని ధ్యానం చేయడం జరిగింది. బైబిల్ స్టడీలో విమెన్స్ ఆన్లైన్ బైబిల్ స్టడీ ప్రతి వెన్స్డే మార్నింగ్ 11 o'clock to 12 o'clock జరుగుతుంది. ఎస్తేరు జీవితాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ధ్యానం చేసాం. ఎందుకంటే ఎస్తేరు జీవితం ఒక వారంలో, ఒక 1 hourలో కంప్లీట్ చేయడం కష్టం. నిజానికి వర్స్ బై వర్స్ ధ్యానం చేస్తే ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క వారం ధ్యానం చేసుకోవచ్చు, బట్ అంత సమయం లేదు. కనుక మెయిన్గా ఎస్తేర్ క్యారెక్టర్ని, ఆమె జీవితంలో జరిగిన సన్నివేశాలన్నింటినీ హైలైట్ చేస్తూ 2 weeksలో బైబిల్ స్టడీ జరిగించాము. బట్ ఎస్తేర్ జీవితాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు సైడ్ బై సైడ్ ఎస్తేరుతో పాటుగా ఎస్తేరు యొక్క జీవిత ప్రయాణంలో ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు మొర్దెకై. సో మొర్దెకై జీవితాన్ని మనం ఆలోచిస్తే, ఎస్తేరు తన తల్లిదండ్రులు ఇద్దరిని పోగొట్టుకుంది, ఒక అనాథగా ఉంది. తన పినతండ్రిగా మొర్దెకై ఎస్తేరును ఒక డాటర్ లాగా అడాప్ట్ చేసుకున్నాడు అనమాట. అంటే తన కూతురుగా తను స్వీకరించి ఆమెను పెంచడం ప్రారంభించాడు.
ఆ తర్వాత ఎప్పుడైతే సైనికులు వచ్చి ఎస్తేర్ను రాజు వద్దకు లేకపోతే రాజు అంతఃపురానికి తీసుకొని వెళ్తున్నారని తెలిసిందో మొర్దెకై ఎస్తేరుతో చెప్పాడు, నీవు నీ వంశాన్ని గురించి కానీ నీ జాతిని గురించి కానీ నువ్వు చెప్పడానికి వీల్లేదు అని చెప్పాడు. ఆ తర్వాత ఎస్తేర్ వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు పోన్లే మా బంధువుల కుమార్తె అనాథగా ఉంది, ఇంతకాలం చూసుకున్నాను, ఇప్పటికైనా బాధ్యత తీరిపోయిందిలే, అంతఃపురానికి వెళ్ళిపోయింది కదా, ఆమె సంగతి ఏదో ఆమె చూసుకుంటుంది, ఇక నేను ఆమె గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చేతులు దులుపుకున్నట్లు మనకు కనబడదు. కానీ ప్రతిరోజు మొర్దెకై ఎస్తేరు ఏ రాజా అంతఃపురంలో ఉందో అంతఃపుర ద్వారం వద్ద వెళ్ళేవాడంట. వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసేవాడంట, ఎస్తేర్ లోపలుంది, నా కుమార్తె లాంటిది, ఆమె ఎలా ఉంది, ఆమె ఆరోగ్యం బాగుందా, ఆమెకు అన్ని పరిస్థితులు బాగున్నాయని ఎంక్వైరీ చేసుకొని ఆమె క్షేమ సమాచారాన్ని గురించి తెలుసుకుంటూ ఉండేవాడు. సో మొర్దెకై ఎప్పుడైతే అహష్వరోషు రాజు యొక్క అంతఃపుర ద్వారం వద్ద కూర్చుని ఉంటాడో, ఆ అహష్వరోషు రాజు యొక్క మంత్రిగా ఉన్న హామాన్ అనే వ్యక్తి ప్రతిరోజు రాజును కలవడానికి ఆఫీస్కి వెళ్తుండేవాడు. సో హామాన్ ఎప్పుడైతే రాజు అంతఃపురంలోకి ప్రవేశిస్తూ ఉంటాడో ఆ సమయంలో అందరూ ఆయనకి వంగి నమస్కారం చేసేవారట. మొర్దెకై మాత్రం ఎప్పుడూ నమస్కారం చేసేవాడు కాదు. అందరూ నమస్కారం చేసి మొర్దెకై నమస్కారం చేయకపోయేసరికి హామాన్ చూశాడు, గమనించాడు. హామానుకి కోపం వచ్చింది. చూడండి 3వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిని, మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా. ఆ తర్వాత ఒకరోజు ఎంక్వైరీ జరిగింది, నువ్వు ఎందుకు నమస్కారం చేయట్లేదు, నీకేనా 2 కొమ్ములు వచ్చాయా, నీకెందుకంత గర్వం, నీకెందుకంత పొగరు, నీకు మంత్రినని నేను తెలీదా అని హామాన్ ఎంక్వైరీ చేస్తే మొర్దెకై చాలా స్పష్టంగా తన యొక్క స్టాండ్ ఏంటో, తన యొక్క తీర్మానం ఏంటో చెప్పడం జరిగింది. చూడండి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో 4వ వచనం చివరి భాగం. నేను యూదుడను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పాను. నేను చేయనండి అని చెప్పి ఊరుకోలేదు, ఎందుకు చేయనో కూడా స్పష్టంగా చెప్పాడు. హల్లెలూయా. కొన్నిసార్లు సినిమా చూడండి అంటే చూడనండి అంటారు, నేను దేవుని బిడ్డనండి, నేను ఆ పని చేయను. పలానా మోసం చేద్దాం రండి, పలానా వారికి అన్యాయం చేద్దాం రండి, పలానా వారి మీద జోకులు వేసుకుందాం రండి, మీరు కూడా మాత గురించి నవ్వండి అంటే, నేను దేవుని బిడ్డను కనుక నేను ఆ పని చేయను, దేవుని బిడ్డను కనుక అటువంటి వాటిలో నేను పాల్పంపులు పొందలేను అని చెప్పగలిగిన ధైర్యం మనలో ఉందా? మొర్దెకై నేను ఆ పని చేయను, అతనికి వంగను, నమస్కారం చేయను. రీజన్ కూడా చెప్పేస్తాను మీకు, నేను యూదుడను, నేను దేవునికి తప్ప ఎవరికి మొక్కను, దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చెయ్యనని చాలా స్పష్టంగా తన నిర్ణయాన్ని చెప్పినప్పుడు హామానుకు చాలా కోపం వచ్చిందండి. అధికారం అతని చేతిలో ఉందేమో. హామాన్ అనుకున్నాడు, ఈ మొర్దెకై యొక్క గర్వాన్ని ఎలా అణచాలో నాకు తెలుసు, మొర్దెకైను అతనితో ఉన్న అతని జనులందరినీ నాశనం చేయాలని. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వరోషు యొక్క రాజ్యమందంతటా ఉండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఏం చేశాడంటే ఒక దుష్ట ఆలోచించాడు. రాజు వద్దకు వెళ్ళాడు. అహష్వరోషు రాజుకు చెప్పాడు, మన మధ్యలో యూదులు కొంతమంది ఉన్నారు, వారు మనలాంటి వారు కాదు, మన పద్ధతులు వారి పద్ధతులు వేరు, మన ఆచారాలు వారి ఆచారాలు వేరు, వారిని ఎలాగైనా సంహరించాలి అని రాజును ప్రేరేపించి ఒక శాసనం కూడా రాయించేశాడు. రాజు ఉంగరంతో ఆ శాసనం ముద్రించబడడం కూడా జరిగింది. ఇప్పుడు మొర్దెకై మనసులో ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది, అదేంటంటే దేవునికి తప్ప ఎవరికి వంగను, నమస్కారం చేయనని దేవుని కొరకు నేను తీసుకున్న ఒక్క తీర్మానం కోసం ఇంత కష్టం భరించాలా, ఇంత నష్టం భరించాలా, ఇంత ప్రాణాపాయమా, ఇంత మరణాపాయమా? పోనీ నేను ఒక్కడనే శిక్ష భరించినా సరిపోయేది, నాతో పాటు నా జనులందరూ కూడా చనిపోతారా? ఇప్పుడు మొర్దెకైకి మనసులో ఒక సందిగ్ధం, ఒక డైలమా. అదేంటంటే ఇదే తీర్మానం మీద నిలబడాలా, లేదంటే హామాను నీకు ఒకసారి నమస్కారం చేసేస్తానంటే మళ్ళీ పరిస్థితులన్నీ నార్మల్ అయిపోతాయి. కానీ మొర్దెకై ఏమాత్రం తన విశ్వాస విషయంలో కాంప్రమైజ్ అయినట్లుగా మనం నా దేవుని కొరకు నేను నిలబడతాను, నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తాను, నా దేవుడు చెప్పిన ఆజ్ఞలు మాత్రం నేను ఖచ్చితంగా పాటిస్తానని మొర్దెకై దేవుని కొరకు నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఎప్పుడైతే రాజు యూదులందరినీ సంహరించాలి అనే శాసనం రాయించాడో, ఈ విషయం తెలియగానే మొర్దెకై ఒక గోనె పట్ట కట్టుకున్నాడు. చూడండి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి. మొర్దెకై అంటున్నాడు, ప్రభా
నీకోసం నేను నిలబడ్డాను, నాకు ఈ శ్రమ వచ్చింది, నాకు విడుదల నువ్వే ఇవ్వాలి. ఓన్లీ ప్రేయర్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్. ఈ పరిస్థితుల్లో నాకు విడుదల దొరికేది కేవలం నీ సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే. అందుచేత నీ సన్నిధిలో మొరపెట్టుకుంటానని బూడిదలో కూర్చుండి గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో రోదించి కన్నీరు కార్చి ఏడ్చినట్లుగా ప్రార్థన చేసినట్లుగా మొర్దెకైని మనం గమనిస్తున్నాం. ఇదంతా జరిగిన తర్వాత మొర్దెకై జీవితంలో ఒక టైం వచ్చిందండి. మొర్దెకై దేవుని కొరకు నిలబడ్డాడు. మొర్దెకై కాంప్రమైజ్ అవ్వలేదు. మరణ శాసనం వ్రాయబడినప్పుడు సైతము లోకంలో కలిసిపోలేదు. దేవుని కోసమే, దేవుని పక్షంగానే నిలబడ్డాడు. అయితే మొర్దెకై జీవితంలో దేవుడు మొర్దెకైను జ్ఞాపకం చేసుకునే ఒక సమయం వచ్చింది. హల్లెలూయా. గాడ్స్ టైమ్ హ్యాస్ కమ్ ఇన్ హిస్ లైఫ్ వెన్ గాడ్ వాంటెడ్ టు రీపే హిమ్ అండ్ రివార్డ్ హిమ్. మొర్దెకైకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని, ఆశీర్వాదం ఇవ్వాలని, మొర్దెకై యొక్క నమ్మకత్వానికి, మొర్దెకై యొక్క భక్తికి, విశ్వాసానికి దేవుడు తగిన ప్రతిఫలం ఇచ్చే సమయం ఒకటి వచ్చింది. అదేంటంటే మొర్దెకై రాజ అంతఃపుర ద్వారం వద్ద కూర్చున్నప్పుడు ద్వారపాలకులైన ఇద్దరు వ్యక్తులు, బిగ్తాను తెరెషు అనే ఇద్దరు ద్వారపాలకులు రాజును చంపాలని కుట్ర పన్నుతూ ఉంటే, మొర్దెకై దేవుని బిడ్డ కాబట్టి ఎవరికి అపకారం, కీడు జరగకూడదనే మంచి మనసుతో ఎస్తేరుకు సమాచారం చెప్తాడు. ఏమనంటే, బిగ్తాను తెరెషు అనే ఇద్దరు ద్వారపాలకులు రాజును చంపాలని ఒక కుట్ర పన్నుతున్నారని చెప్పినప్పుడు ఎస్తేరు రాజుకు ఆ సమాచారం తెలియజేస్తే, రాజు ఎంక్వైరీ చేస్తే నిజంగానే ఇద్దరు వ్యక్తులు రాజును సంహరించాలనే ప్రణాళిక వేసుకున్నారని తెలుసుకున్నప్పుడు రాజు వారిద్దరిని ఉరి తీస్తాడు. మొర్దెకై అనే ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం వలన రాజు ప్రాణం కాపాడబడిందని రాజగ్రంథంలో వ్రాయబడింది. కానీ రాజుకు మేలు చేసినందుకు మొర్దెకైకు ప్రతి మేలు అనేది జరగలేదు. కొన్నిసార్లు చూడండి, మనం నమ్మకంగా, యథార్థంగా, భక్తిగా, నీతిగా ఇతరులకు సహాయపడుతూ ఉన్నప్పుడు మనకు మాత్రం మేలు జరగదు. అందరు బాగానే ఉంటారు, మనకి మాత్రం ఏ మేలు జరగదు, మనకు మాత్రం ఏ ప్రతిఫలం రాదు. ఎలా ఉంటుందంటే పరిస్థితి, నువ్వు ప్రయాసపడుతూనే ఉంటావు, ప్రార్థన చేస్తూనే ఉంటావు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూనే ఉంటావు, దేవుని కొరకు కష్టపడుతూనే ఉంటావు, దేవుని మందిరంలో పరిచయం చేస్తూనే ఉంటావు, త్యాగపూరితమైన కానుకలు దేవుని పని కొరకు ఇస్తూనే ఉంటావు. కానీ జీవితం అంతా స్తంభించిపోయినట్లు ఉంటుంది అన్నమాట. ఎలా అనిపిస్తుంది అంటే అంత వన్ వేలా ఉంటుంది. దేవునికి సన్నిధిలో ప్రార్థన, దేవునికి ఇచ్చే కానుకలు, దేవుని సన్నిధిలో చేసే పరిచర్య అంతా ఇటు నుంచి అటు వెళ్తున్నట్టు ఉంది. కానీ దేవుడు అసలు నన్ను చూస్తున్నాడా, దేవుడు అసలు నా ప్రార్థన వింటున్నాడా, దేవుని నుంచి నాకు ఏ స్పందన వస్తున్నట్లు అనిపించడం లేదు అని కొన్నిసార్లు మన జీవితంలో అనిపించవచ్చు. మొర్దెకై జీవితంలో కూడా ఎగ్జాక్ట్గా అటువంటి సీజన్, అటువంటి పరిస్థితి, అటువంటి సమయం ఉంది. కానీ ఒకానొక సమయం వచ్చింది. ఇందాక మనం ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివినట్లుగా రాబోవు కాలమున ఆ కాలం వచ్చింది తన జీవితంలో. అప్పుడు ఏం జరిగిందంటే, ఏ హామాన్ అయితే మొర్దెకైను చంపించాలని యత్నించాడో ఆ హామానును రాజు పిలిచి మొర్దెకైను మరి రాజ గుర్రం మీద ఎక్కించి అతన్ని ఊరేగించి అతన్ని ఘనపరచమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను, ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు ఘనపరచను అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయదగునని అతని ముందర చాటించెను. హల్లెలూయా. ఈ ముందేం జరిగిందంటే, ఒకరోజు రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. రాజుకు నిద్ర పట్టకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు కొంతమందికి నిద్ర పట్టకుండా దేవుడు చేస్తాడు. ఎందుకంటే మన పక్షంగా కార్యము జరగడానికి. గాడ్ ఆర్కెస్ట్రేట్స్ ఆల్ థింగ్స్ ఫర్ హిస్ పీపుల్, ఫర్ హిస్ పర్పసెస్. ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడుట కొరకు ఏమన్నా దేవుడు చేయగలడు అన్నదానికి ఇది ఒక సాదృశ్యం. రాజుకు నిద్ర పట్టకపోతే రాజు ఆ సమాచార గ్రంథాలన్నీ తెప్పించి చదువుతున్నప్పుడు, అయ్యో మొర్దెకై అనే ఒక వ్యక్తి నాకు మేలు చేశాడు కానీ అతనికి ప్రతి మేలు చేయలేదా అని అతనికి మేలు చేయాలని ఉద్దేశించి హామానుని పిలిచి అడుగుతాడు. రాజు ఎవరినైనా గనపరచాలనుకుంటే ఏం చేయాలంటే, హామాన్ అనుకుంటాడు నేను మంత్రిని కాబట్టి నన్నే కదా రాజు గనపరిచేదని. తన మనసులో ఉన్న కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలన్నీ చెప్పేస్తాడు ధారాళంగా. రాజు అంటాడు, ఇప్పుడు నువ్వేమేమి చెప్పావో అవన్నీ వెళ్ళి మొర్దెకైకి
చేయి. సో దేవుడు మొర్దెకైను తన జీవితంలో ఘనపరచడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత మనందరికీ తెలుసు ఎస్తేరు గ్రంథంలో రాజు ఎదుటకి ఎస్తేరు వెళ్ళి తన ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తుంది. నా ప్రజలందరినీ సంహరించడానికి హామాన్ అనే ఒక వ్యక్తి ఒక శాసనం నీతో రాయించాడు రాజా అని 3 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత ఎస్తేరు వెళ్ళి రాజు సన్నిధిలో విన్నవించుకున్నప్పుడు రాజు ఆ శాసనాన్ని మళ్ళీ తిరగరాస్తాడు. సో దేవుని ప్రజల యొక్క ప్రాణాలు కాపాడబడతాయి. ఆ తర్వాత మొర్దెకై జీవితంలో ఏం జరిగిందంటే 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోషముందెను. హల్లెలూయా. మొర్దెకైకు అప్పటిదాకా దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు కన్నీరు కార్చినప్పుడు గోనె పట్టేసుకున్నాడంట. వస్త్రాలు చింపుకొని దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు గోనె పట్టను విడిపించి రాజ వస్త్రాలు, శ్రేష్టమైన వస్త్రాలు మొర్దెకైకు ధరింపచేశాడు. అంతకుముందు దేవుని కొరకు అవమానాన్ని భరించాడు మొర్దెకై. కానీ ఇప్పుడు దేవుడు మొర్దెకైకు అవమానానికి ప్రతిగా ఘనతనిచ్చాడు. మొర్దెకై హెచ్చించబడినప్పుడు, మొర్దెకై ఆశీర్వదించబడినప్పుడు ఆ ప్రజలందరూ, దేశ ప్రజలందరూ సంతోషించారంటే. ఇంకొక మాట కూడా ఉంది చూడండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. హల్లెలూయా. దేవుని కొరకు ఎవరండి నిలబడింది? మొర్దెకై నిలబడ్డాడు. దేవుని కొరకు, దేవుని పక్షంగా మొర్దెకై నిలబడ్డాడు. అవమానాన్ని ఎవరు భరించారు? మొర్దెకై. మరణ శాసనం ఎవరికి విరోధంగా వ్రాయబడింది? మొర్దెకైకు విరోధంగా. దేవుని కొరకు శ్రమలను ఎవరు అనుభవించారు? మొర్దెకై అనుభవించాడు. కానీ ఒక సమయం వచ్చింది, ఆ శ్రమలన్నిటినీ రెట్టింపు ఆశీర్వాదాలుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. A time has come in the life of Mordecai when God turned his sorrow into joy, when God turned his weeping into dancing. అతని యొక్క దుఃఖాన్ని నాట్యంగా దేవుడు మార్చిన రోజు వచ్చింది. గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేసిన దినం ఒక రోజు వచ్చింది. అతని జీవితంలో ఉన్న దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మార్చిన దినము వచ్చింది. రాత్రికాల సమయంలో కూడా మొర్దెకై జీవితంలో కార్యం చేసిన దేవుడు నా జీవితంలో కూడా ఆయన కార్యాలు చేయడానికి సమర్థుడు. ఆమేన్. క్యాన్ యూ బిలీవ్ ఇట్? ఎన్ని సంవత్సరాల నుండి పలానా విషయం కొరకు ప్రార్థన చేస్తున్నానండి, ఏమీ కదలట్లేదు. చూడండి, కొన్నిసార్లు మనం ఎలా కోరుకుంటామంటే దేవుడు ఏదైనా ఒక పని చేసినప్పుడు అలా 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 జరిగితే బాగుండని. కానీ దేవుడు కొన్నిసార్లు ఎలా చేస్తా అంటే ఇక్కడ నుంచి ఒకేసారి లాంగ్ జంప్ వేసినట్టు ఉంటుంది. హల్లెలూయా. మనకేంటంటే కొంచెం టెన్షన్ తీరడానికి అలా రోజుకొక ఇంచు కదిలితే అమ్మయ్య దేవుడు ఏదో పని చేస్తున్నాడు, దేవుడు ఏదో కార్యం చేస్తున్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, ఒక ధైర్యం వస్తుంది కదా మనకేంటంటే చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు. మనం చూసి నమ్మాలనుకుంటాం. ఏమైనా కనబడతా ఉంటే నమ్మడానికి ఎంత బాగుంటుందండి, ఏమైనా కనబడతా ఉంటే ధైర్యం తెచ్చుకోవడానికి ఎంత బాగుంటుందండి. దేవుడు నా పక్షంగా కార్యం చేస్తున్నాడంటే ఐ వాంట్ టు సీ సంథింగ్ విజిబుల్. నాకు ఏదైనా కంటికి కనబడితే బాగుండని మనం ఆశిస్తాం. కానీ కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. హల్లెలూయా. ఓవర్ నైట్ హీ కెన్ టర్న్ యువర్ సిట్యువేషన్. ఒక్క రాత్రిలో నీ పరిస్థితిని ఆయన తారుమారు చేయగలడు. ఒక్క దినములో నీ జీవితంలో అద్భుత కార్యం ఆయన చేయగలడు. కోయివారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు, పర్వతములు మధురమైన ద్రాక్ష రసం స్రవించినంటే అర్థం ఏంటంటే దెర్ విల్ బి అబండెన్స్, సమృద్ధిని ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో ఒకవేళ ఎప్పుడు కొరతేనేమో, ఎప్పుడు సమృద్ధి అనేది మా జీవితంలో లేదండి, చాలనట్లుగా మా జీవితం, మా కుటుంబ పరిస్థితి మాకే సరిపడినట్లుగా ఉందండి, ఇచ్చేవారుగా ఉండాలని కోరుకుంటున్నాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాం, కానీ మాకున్న ఆశీర్వాదాలు మాకే చాలట్లేదండి అన్న పరిస్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే నీ గిన్నె నిండి పొర్లేటట్లుగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. మనకి వాగ్దానాలు నమ్ముదామో, విశ్వసిద్దామో. వాగ్దానాలు విని కూర్చుంటే వాగ్దానాలు నెరవేర్పు చూడం. వాగ్దానాలను ఎప్పుడైతే నమ్ముతామో, విశ్వసిస్తామో, నా జీవితంలో వాగ్దానాలు నెరవేర్పు చూడాలని కోరుకుంటున్న ప్రభువాన్ని క్లెయిమ్ చేసినప్పుడు ఆ ఆశీర్వాదాలు ఖచ్చితంగా మన స్వంతము అవుతాయి. కనుక ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడిన వాగ్దానము మన సంఘములో, మన కుటుంబాలలో దేవుడు అతి త్వరలో నెరవేర్చి ఆయన మహిమ పొందునుగాక. ఆమేన్. లేచి నిలబడండి, దేవుని స్తుతించి ఆరాధించుకుందాం.
స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకో నా యేసురాజా. మనందరికి వచ్చిన పాట. ఈ పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. చప్పటి కొడదామండి అందరం. స్తుతులందుకో
హల్లెలూయా. గట్టిగా చప్పటి కొడుతూ యేసుని మహింపరదాం. వి ప్రైజ్ యు లార్డ్. స్తుతులకు కారణభూతుడా, ఆ స్తుతులు అందుకాయి. అందరం కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపెత్తి, పాపాల ఊబిలో ఉన్న నన్ను నీ ప్రేమతో లేపావయ్యా. నా జీవితంలో నా తోడుగా నిలిచావు, నా సహాయంగా నిలిచావు, నా ఆశ్రయంగా ఉన్నావు, నా రక్షకుడుగా ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. మా రక్షకుడా, మా విమోచకుడా, మా మంచి కాపరి, మా ప్రాణ ప్రియుడానికి స్తోత్రాలయ్యా. 150 రోజుల ప్రార్థనలో ప్రతిదినము నీ సందులో కనిపించే కృపనిస్తున్నావు, ప్రతిదినము నీ మాటలు వినే భాగ్యాన్ని ఇస్తున్నావు ప్రభు. నీకు స్తోత్రాలు. ఆనాడు శేబదేశ ప్రాణి సొలొమోను వద్దకు వచ్చి నీ ప్రజలు నీ మాటలు వినేవారు ఎంతో భాగ్యవంతులు నీ సేవకులని చెప్పిందయ్యా. మేము మరింత భాగ్యవంతులం ప్రభా. సృష్టికర్తమైన దేవుడు, అనంత జ్ఞాన సంపన్నుడు,
శ్రేష్టమైన జీవపు మాటలు ప్రతిదినము వినే భాగ్యాన్ని, మరియ వలె ప్రతిదినము నీ పాద సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని మాకు ఇస్తున్నావయ్యా, నీకు స్తోత్రాలు. ఈ మాటలు మేము వినడం ద్వారా మా జీవితాలలో గొప్ప మార్పును, రూపాంతర అనుభవంని మేము పొందినట్లు సహాయం చేయ ప్రభా. విశ్వాసంలో మేము ఎదగడానికి సహాయం చేయండి, నీకు దగ్గరగా రావడానికి సహాయం చేయండి. పరిశుద్ధమైన జీవితాన్ని మేము జీవించడానికి కృప చూపండి. నీ ఆత్మ అభిషేకముతో మమ్మల్ని అందరిని నింపండి అయ్యా. మా కుటుంబాల్లో నాయన, మా వ్యక్తిగత జీవితాల్లో ఏ సమస్యలు, ఏ శోధనలు, ఏ అడ్డుబండలు నాయన ఆశీర్వాదాలకు అడ్డుపడుతున్నాయో వాటిని ప్రార్థన శక్తి ద్వారా మేము జయించినట్లుగా ప్రభా, వాగ్దానాలు నెరవేర్పు మేము చూసినట్లు సహాయం చేయండి. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయంలో నీవు ఇచ్చిన వాగ్దానం మా అందరి పక్షంగా, మా సంఘ పక్షంగా, మా కుటుంబాల పక్షంగా నీవే నెరవేర్చి మహిమను పొందమని మీ దాసుని వాక్యం అందించబోతుండగా మా అందరితో మాట్లాడు ప్రభా. తెరవబడిన ఆకాశంలో మేము చూచినట్లు సహాయం చేయ. నీ వాక్య ప్రత్యక్షత, నీ ఆత్మ అభిషేకము నాయన మీ దాసుడు మాట్లాడుతుండగా నీవే బలమైన రీతిలో కుమ్మరించమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన ప్రార్థన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.